ఇక్కడ చూడండి, మెస్సీ తోటి ఆట ఆడుతున్నాడు. ఎవరు? మెస్సీ వర్సెస్ రేవంత్ అట. నేడు రాత్రి 7 గంటలకు ఉప్పల్ స్టేడియంలో ఫుట్బాల్ మ్యాచ్. చివరి 5 నిమిషాలు ఇద్దరు బరిలోకి. హాజరు కాన్న రాహుల్ గాంధీ 2500 మంది పోలీసుతో భారీ భద్రత. టికెట్ లేకుంటే నో ఎంట్రీ అంటూ చూస్తూ ఉన్నాం. సో ఇక్కడ ఎంత విచిత్రం అంటే, మెస్సీ తోటి ఆట, ఆయనకు ఫుట్బాల్ అంటే ఇష్టం రేవంత్ రెడ్డికి. అంటే ప్రపంచంలోనే టాప్ ఫుట్బాల్ ఆటగాడు గోట్ అనే పేరు మీద ఒక చారిటీ కార్యక్రమం చేస్తున్నాడు. అందుకే గోట్ అనేటువంటి దానిలో భాగంగా ఈరోజు ఇండియాను విజిట్ చేస్తూ పలు చోట్ల ఆట ఆడుతూ ఒక చారిటీ మ్యాచెస్ ఆడుతూ ఉన్నాడు. సో దానిలో భాగంగా ఇది వేరే స్టేట్లో ఉండాల్సింది రేవంత్ రెడ్డి ఇక్కడ పిలిపించుకున్నాడు అంటే ఖచ్చితంగా ఈ చారిటీ మ్యాచ్కు ఒక్కొక్క మ్యాచ్కు 50 కోట్ల నుంచి 100 కోట్లు వసూలు చేస్తున్నట్టుగా తెలుస్తుంది. వసూలు అంటే ఇవ్వాల్సిందే, ఎందుకంటే ఆయన క్రేజ్ అలాంటిది కాబట్టి. ఆయన చారిటీ అంటే ఫ్రీగా ఆడేది, ఫ్రీగానే మెస్సీ ఆడేది. కానీ ఆ చారిటీ మ్యాచ్ ఆడాలి అంటే మాత్రం 100% ఇప్పుడు తెలంగాణలో ఆడితే ఎవరైతే ఆర్గనైజ్ చేస్తున్నారో వాళ్ళు 50 కోట్ల రూపాయలు, 50 కోట్ల నుంచి 100 కోట్ల రూపాయలు ఆ చారిటీ సంస్థకి ఇవ్వాలి. సో దానికోసమే వస్తున్నాడు. సో ఇప్పుడు రేవంత్ రెడ్డి కావాల్సుకొని మెస్సీని హైదరాబాద్ పిలుస్తున్నారు కదా, మరి ఎన్ని కోట్లు ఇస్తున్నారు చారిటీకి? ఎవరు ఇస్తున్నారు? దీని వెనకాల ఉన్నటువంటి అసలు ఉద్దేశం ఏంటి? రేవంత్ రెడ్డికి ఫుట్బాల్ అంటే ఇష్టం కాబట్టి మెస్సీ తోటి ఆడితే తన యొక్క జీవిత లక్ష్యం నెరవేరుతుంది అనేటువంటి కోణంలో మొత్తానికైతే మెస్సీ తోటి ఆట ఆడడానికి సిద్ధమైండు. దీనికి ఖర్చు ఎవరు భరిస్తున్నారు? ఇది తెలియాల్సినటువంటి అవసరం అయితే ఉంటుంది. ఎవరు ఊరికి ఆడరు కదా, మెస్సీ కూడా ఊరికి ఆడాడు కదా. సరే, ఆయన యొక్క సామాజిక బాధ్యత ఆడుతున్న కావచ్చు, సామాజిక బాధ్యతలో భాగంగా ఆ చారిటీ సంస్థకు డబ్బులు ఇవ్వాలి కదా. మరి ఆ డబ్బులు ఎవరు ఇస్తున్నారు? ఇప్పుడు ఉప్పల్ మ్యాచ్కి సంబంధించినటువంటి ఒక 2500 మంది భద్రత, అదేవిధంగా పెద్ద ఎత్తున ప్రభుత్వం నుంచి ఖర్చు చేస్తూ ఉన్నారు కదా. ఆ పిచ్చును కూడా 5 కోట్లతో ఆ పిచ్చును రెడీ చేస్తున్నారట. ఉప్పల్ స్టేడియంకి ఉన్నటువంటి ఆ పిచ్చు కూడా ఖరాబ్ చేస్తున్నట్టు తెలుస్తూ ఉంది. ఆ పిచ్చును కూడా ఎవరు డబ్బులు ఇస్తున్నారు? హెచ్సిఏ డబ్బులు ఇస్తుందా? ఎవరు డబ్బులు ఇస్తున్నారు? ఇది కూడా తెలియాల్సిన అవసరం అయితే ఉంటుంది 100%. సో ఏం లేదు, రేవంత్ రెడ్డి తీట తీర్చుకోవడానికి మాత్రమే 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడుతున్నట్టుగా అర్థమవుతుంది. తీట తీర్చుకోవడానికి తప్ప వేరే ఏది లేదు. ఇక్కడ ప్రజాధనాన్ని, ఖజానా లేదు అని చెప్పేసి ప్రజాధనాన్ని ఈ విధంగా వృధా చేస్తున్నాడు. తన యొక్క ఆటల విడుపుల కోసం, ఆట విడుపు ఆడడానికి ఈ విధంగా వృధా చేస్తున్నట్టు కనబడతా ఉంది. సో ఇప్పుడు నేను ఒకటే అడుగుతాను, కేసీఆర్కు రేవంత్ రెడ్డికి ఏమైనా తేడా ఉందా? కేసీఆర్ ప్రగతి భవన్ 20,000 ఫామ్ హౌస్ పట్టుకొని లగ్జరీస్ ఎంజాయ్ చేస్తూ ఉంటాడు, ఎక్కడికి పోడు. ఈయన తీట తెచ్చుకోవడానికి ఇట్లా 100 కోట్ల రూపాయలు ఖర్చు పెడతా ఉన్నాడు. నేను అందుకే మొదటి నుంచి కూడా చెప్తాను, కేసీఆర్ బాటలో రేవంత్ రెడ్డి నడుస్తున్నాడు. కేసీఆర్ ఖర్చు చేసినట్టే లగ్జరీస్గా ఈయన బతుకుతా ఉన్నాడు. అదేవిధంగా కేసీఆర్ ఏ విధంగానైతే పిట్టల ద్వారా మాయముచ్చట్లు చెప్పిండో రేవంత్ రెడ్డి కూడా అదే విధంగా కొనసాగుతా ఉన్నాడు. సో ఇద్దరు ఒకతాను బిడ్డలే. ఆ విషయం తెలంగాణ సమాజం గుర్తుపెట్టుకోవాలని చెప్పేసి కూడా ఈరోజు మేము కోరుతా ఉన్నాం. సో చూడండి, హాజరు కాను రాహుల్ గాంధీ అంటే రాహుల్ గాంధీ ఎందుకు వస్తున్నాడు నాకు అర్థం కాదు. ఇంకా మెస్సీ మ్యాచ్ చూడడానికి రాహుల్ గాంధీ ఆ ప్రత్యేక ఫ్లైట్ వేసుకొని ఇక్కడ దాకా రావడం అవసరమా? అంటే రేవంత్ రెడ్డి మ్యాచ్ చూడడానికి ఇంత అవసరమా? మీరు బీసీలను మోసం చేసి బీసీ లాగా చేసి ఇప్పుడేమో ఇలా గురించి వస్తున్నట్టు కనబడుతూ ఉంది. సిగ్గుండాలి కొంచెమైనా. అర్జెంటీనా వీధుల నుంచి ప్రపంచ దిగ్గజ ఆటగాడిగా ఎదిగిన మెస్సీ 16 ఏళ్లకే బార్సిలోనా క్లబ్కి ఎంపిక. గ్రేటెస్ట్ ఆఫ్ లైఫ్ టైమ్గా గుర్తింపు. 7,665 కోట్ల ఆస్తిపరుడు. ప్రతిష్టాత్మక బ్యాలన్ డి ఓర్ అవార్డు 8 సార్లు అందుకున్న ఫుట్బాలర్. ఒకరు ఫుట్బాల్ స్టార్ లియోనల్ మెస్సీ, మరొకరు పొలిటికల్ స్టార్ అట. ఈ పొలిటికల్ స్టార్ ఏం లేదు, ఏది లేదు. ఇదంతా దాని వెనకాల వేరే కథ ఉన్నది. అదంతా మాకు తెలుసు, బయట పెట్టలేం కానీ ఇద్దరే తమ మైదానంలో ఆరితేరిన వారే. ఒకరు బంతిని పరిగెత్తిస్తే మరొకరు రాజకీయాల్లో ఉవ్వెత్తున ఎగసి సీఎంగా అభివృద్ధిని ఉరకెత్తిస్తున్నవారు. ఇప్పుడు ఆ ఇద్దరు ఒకే మైదానంలో బరిలోకి దిగి ప్రజల్ని అలరించేందుకు సిద్ధమయ్యారంటూ చూస్తా ఉన్నాం. ఎంత దారుణం! సో ఇద్దరు పొలిటికల్ స్టార్, ఒకరేమో ఫుట్బాల్ స్టార్ అట, ఒకరు పొలిటికల్ స్టార్ అట. ఒకరేమో బంతిని ఎగిరేస్తే ఇంకోరేమో రాజకీయాల్లో అభివృద్ధిని ఉరకలెత్తిస్తున్నారట. ఏం భజన ఇస్తుంది ఆంధ్రజ్యోతి పేపర్ అయితే. నిజంగా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి మీకు ఈ భజనకైతే. 2006లో అంత అవసరమా మాకు? మీ యొక్క పనికి మాలిన స్టోరీలన్నీ తెలంగాణ సమాజానికి అవసరమా? మీరు ఏదో పీకి పొడిచారని మేము అనుకుంటాం కానీ ఏది లేదు. దాని వెనకాల ఉన్న స్టోరీ వేరు, కథ వేరు. మీరు చేసిన కథ వేరు. సో ఇది మొత్తానికైతే మెస్సీని అయితే హైదరాబాద్ తీసుకొస్తున్నారు. కొంత అందరికీ చూపించే ప్రయత్నం చేస్తున్నారు. దానిలో భాగంగానే రేవంత్ రెడ్డి ఆడుతున్నట్టుగా కనబడుతున్నట్టుగా చాలా స్పష్టంగా తెలుస్తూ ఉంది. నెక్స్ట్